అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి పొందిన మేడారం జాతరలో బెల్లం నైవేద్యం కూడా అందరి దృష్టిని ఆకర్షించే అంశమే. టన్నుల కొద్దీ బెల్లాన్ని తీసుకొచ్చి ఇక్కడి అమ్మవార్లకు సమర్పిస్తుంటారు భక్తులు. అయితే ఈ బెల్లాన్ని బంగారంలా భావిస్తారు ఇక్కడ. ఇంతకీ మేడారంలో బెల్లం బంగారం ఎందుకయింది? ఏ జాతరలో లేని విధంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో బెల్లాన్ని బంగారంగా పిలుస్తారు. ఇక్కడ తాము ఎంత బరువు ఉన్నామో చూసుకుని నిలువెత్తు బెల్లం అంటే బంగారం అమ్మవారికి మొక్కు కింద సమర్పించుకుంటారు భక్తులు. ఎంతోమంది భక్తి శ్రద్ధలతో ఈ బంగారాన్ని చూస్తారు. సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు వెళితే బంగారంతోనే నిండిపోయి కనిపిస్తుంది. ఈ సంప్రదాయం మొదటి నుంచి కొనసాగుతూనే ఉంది. అయితే ఇక్కడ బెల్లం బంగారంగా పిలిచేందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క కథ చెప్తుంటారు. ఎవరేం చెప్పినా అమ్మవార్లకు తృప్తిగా బెల్లాన్ని సమర్పిస్తే చల్లగా చూస్తుందని భక్తులు నమ్ముతుంటారు. మేడారం జాతరకు వెళ్లే భక్తుల్లో చాలామంది నిలువెత్తు బంగారం ఇస్తామని మొక్కుకుంటారు. తమ కోర్కెలు నెరవేరాలని మొక్కుకుంటారు. అయితే కొంతమంది నిలువెత్తు బంగారం మొక్కుకోకపోయినా అమ్మవార్ల గద్దెల వద్ద ఉన్న బెల్లాన్ని గుప్పెడైనా తమ వెంట తీసుకెళ్తారు. తమకు మంచి జరుగుతుందని నమ్మకం. అయితే ఇక్కడ బెల్లాన్ని బంగారంగా పిలవడం వెనుక కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. సాధారణంగా మనలో చాలామంది దేవుళ్లు రకరకాల నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అయితే అటవీ ప్రాంతంలో ఉండే ఆదివాసీల ఆచారాలు మాత్రం కొంచెం భిన్నంగా ఉంటాయి. అది అందరికీ తెలిసిన విషయమే. ఆదివాసులకు బెల్లం, ఉప్పు అనేవి పూర్వం అంత తేలిగ్గా దొరికే వస్తువులు కావు. వీటిని ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడమే దిక్కు. దీంతో గిరిజన సమాజంలో బెల్లానికి ఎక్కువగా విలువిస్తారు. ఖరీదైనదిగా కూడా భావించేవారట. అంత విలువైనదిగా భావిస్తారు కాబట్టి సమ్మక్క సారలమ్మకు బెల్లాన్ని బంగారంగా సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. కాకతీయుల కాలం నుంచి ఇక్కడ బెల్లాన్ని సమర్పించడం అనేది జరుగుతోంది. అయితే అలా పిలిచేందుకు మరో కథ కూడా ఉంది అంటారు మరికొంతమంది. పూర్వం చాలా దూరం నుంచి భక్తులు ప్రయాణించి తల్లుల దగ్గరకు చేరుకునేవారట. ఇక్కడే ఓ వారం 10 రోజులు బస చేసేవారు. ఆకలైనప్పుడు ఇన్స్టంట్ ఎనర్జీ అందించే బెల్లం పానకంతో తయారు చేసే ఆహారాన్ని తయారు చేసుకుని తినేవారట. ఆ రోజుల నుంచే బెల్లం చాలా విలువైనదిగా భావించి సమ్మక్క సారలమ్మకు సమర్పించడం మొదలైందని కూడా చెబుతుంటారు. ఇక మరో కథను కూడా స్థానికులు చెబుతుంటారు. అదేంటంటే సమ్మక్క భర్త పేరు పగిడిద్దరాజు. ఆ పేరులోని పగిడి అంటే బంగారం అనేది వారి నమ్మకం. అందుకే ఇక్కడ బెల్లానికి బంగారం అనే పేరు వచ్చిందని వారి వాదన. ఎలాంటి కథలు ప్రచారంలో ఉన్నా అడవి తల్లుల గద్దెల వద్ద నుంచి చిటికెడు బెల్లం తీసుకెళ్లినా చాలు అని తాపత్రయపడుతుంటారు భక్తులు. ఆ బెల్లమే తల్లుల దీవెనగా, వరంగా భావిస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.